చాలా దూరం అయితే ఉన్నట్టున్నారు. వస్తున్నా. ఈ ముళ్ళు కానీ గుచ్చుకుంటే చాలా ప్రమాదం ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఫుడ్ కూడా తెలియదు ఫ్రెండ్స్. అందుకని మేము ఏంటంటే నేరేడు పళ్ళు అటువంటి రకరకాల పళ్ళు అయితే మన అడవిలో దొరికే పళ్ళుతోనైతే మేమైతే తినైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ పళ్ళునైతే దొండ పళ్ళు అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పటిలాగైతే నేనైతే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మా కుర్రలతో అయితే కలిసి అడవికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అడవిలో నేరేడు పళ్ళు కానీ అడవి పళ్ళు చాలా రకరకాల పళ్ళు ఉన్నాయి. అవన్నీ మేమైతే అడవి అంతా తిరిగి వాటి గురించి మీకు చెప్పి మేము కొన్ని నేరేడు పళ్ళు కూడా అయితే కోసుకుని వెళ్తాం ఫ్రెండ్స్. అవి ఏ విధంగా కోస్తాము అనేది అయితే వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుకైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనమైతే వీడియోలోకి అయితే వెళ్తాం. మీరైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము అడవి అయితే తిరిగాం ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఇప్పుడు కొన్ని పళ్ళు అయితే కనిపించాయి. అవి ఏం పళ్ళు అనేది కూడా చూపిస్తాను. దగ్గరికి అయితే రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ పళ్ళునైతే దొండ పళ్ళు అని అంటారు. అంటే ఇవి దొండ పళ్ళు అంటే మనకి కూరగాయలు దొండకాయలు అని ఉంటాయి కదా, దొండకాయలు అనేవి అయితే కాదు. ఇవి దొండపళ్ళు, పిచ్చి దొండపళ్ళు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే తినడానికైతే చేదుగా ఉంటాయి. ఇవి మేకలు కానీ గొర్రెలు కానీ జంతువులు అనేవి అయితే తింటాయి ఫ్రెండ్స్. అడవి ప్రాంతం కాబట్టి అడవులు అయితే ఎక్కువగా అయితే మొలుస్తున్నాయి. చెట్టు కూడా చూడండి, చెట్టు దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ పళ్ళు అయితే ఎక్కువగా మలిసి ఉంటాయి అడవిలో అయితే, అడవి ప్రాంతంలో అయితే. ఇవైతే మేకలు అయితే తింటాయి ఫ్రెండ్స్, మనుషులు అయితే తినకూడదంట. మా నాన్న వాళ్ళు అయితే చెప్పారు. అది ఎందుకు తినకూడదు అనేది కూడా మనకైతే తెలియదు. వీటి పేర్లు ఏందనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన వాళ్ళు అటు పక్క అయితే వెళ్ళున్నారు, వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయనేది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే కల్లేకాయల చెట్టు కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దీనికైతే కాయలు కూడా ఎక్కువైతే కాయలేదు, కొద్దిగా అయితే కోస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉన్నాయో, పండు కల్లేకాయలు అంటారు ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా తీగా కూడా ఉంటాయి, పుల్లగా తీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా వాళ్ళు కోస్తున్నారు. దగ్గరికి కూడా వచ్చి చూడండి కాయలు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కాయలు అనేవి ఇప్పుడైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. కాయలు అనేది ఇంకా టైం ఉంది ఈ కల్లేకాయలు వచ్చేదానికైతే. ఆ కల్లేకాయలు అనేది వచ్చిన తర్వాత కూడా నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ కాయలతో మేము ఏం చేస్తాము, కల్లేకాయలు కూడా అయితే మనం అయితే కూరలాగా కూడా వండుకొని అయితే తినొచ్చు. అది ఎలా చేస్తారు అనేది కూడా అయితే మీకు వీడియో కావాలా వద్దనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనకి నేరేడు గారు అవన్నీ మన వాళ్ళు కోస్తున్నారు. అట్లా కాళ్ళకి కూడా వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. నారు అనుకోవచ్చు నేను తిరిపోదాం. ఇప్పటికే వచ్చి కూడా చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్. మన వాళ్ళు అయితే ఇప్పుడైతే నేరేడు పళ్ళు అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా నేరేడు పళ్ళు అనేవి. ఇవైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. పళ్ళు అయితే ఇంకా కొంచెం టైం అయితే ఉంది. మేము ఏంటంటే కొంచెం తొందరపడి ఖాళీగా ఉన్నామని చెప్పి వచ్చేసాము అడవిలోకి అయితే. మీకు అడవి అయితే ఎలా ఉందనేది చూపిస్తున్నాం కదా. అడవి లొకేషన్ చూడండి, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇవ్వండి నేరేడు పళ్ళు, రకరకాల పళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అడవిలో తినే పళ్ళు ఉన్నాయి, తినకుండా ఉండే పళ్ళు కూడా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను. మీకు వీటిల్లో ఏ పళ్ళు నచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ నేరేడు పండు అయితే వీటి వల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటనుకుంటున్నారా, అవి కూడా చెప్తాను. అయితే చిట్టి నేరేడు పళ్ళు ఫ్రెండ్స్ చిన్నయే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా వాడైతే ఆ కొమ్మకైతే నేరేడు పళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని మా వాడు చెట్టు అయితే ఎక్కున్నాడు. కింద కూడా మా వాళ్ళు అయితే కాయలు అయితే ఏరేదనుకున్నారు. చూస్తున్నారు కదా చెట్టు అయితే ఏ విధంగా ఊపుతున్నారో. ఏరా పడ్డాయి కాయలు. ఫ్రెండ్స్ చూసారు కదా, మన వాళ్ళు అయితే నేరేడు పళ్ళు అయితే ఏరుతున్నారు. నేరేడు పళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే చూడండి. నేరేడు పళ్ళు కూడా ఇంకా కాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాయలు అయితే ఇంకా ఎక్కువ అయితే రాలేదు. అది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ముళ్ళు అయితే చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఈ ముళ్ళు కానీ గుచ్చుకుంటే చాలా ప్రమాదం ఫ్రెండ్స్. అంటే ప్రమాదం అనేది అయితే ఏం లేదు. ఈ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత 24 గంటలు అయితే విపరీతమైన నొప్పి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నొప్పి ఉంటుంది. అడవి ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం
చూస్తూ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. మనం ఇటువంటి ముళ్ళులు కానీ పాములు కానీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అడవి ప్రాంతం కాబట్టి నాకు తెలిసి పందులు కానీ ఎలుగుబంట్లు కానీ అటువంటి అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా కనిపిస్తాయి, అవి కూడా అయితే మీకైతే చూపిస్తాను. మనం అడవి ఎలా ఉంటుందని ప్రతి దాంట్లో తిరుగుతున్నాం కాబట్టి మనకి అడవిలో ఏమన్నా కనిపించినా కూడా ప్రతిదైతే మీకైతే చూపిస్తూనే ఉంటాను. ఇప్పటికైతే వచ్చి కూడా చాలా సేపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వెనకాల కూడా చూస్తున్నారు కదా కాయలు అయితే ఎలా ఆడుతున్నారో. ఈ ముళ్ళ మీద మాత్రం చాలా డేంజర్ ఫ్రెండ్స్. మనం అడవిలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తిరగాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా పువ్వులు చూడండి, చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పూలు. వీటి పేర్లు అయితే నాకైతే తెలియదు కానీ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పూలు అనేది కూడా ఎలా ఉన్నాయి అనేది. ఈ చెట్టు అనేది మీరైతే చూస్తున్నారు కదా, ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏంటంటే ఈ చెట్టుని నాగజమ్ముడు అని అంటారు. అంటే మనకైతే ఈ చెట్టు పేరు అంతగా ఐడియా లేదు కానీ ఎవరికైనా తెలిసిందో కామెంట్ చేయండి. ఈ చెట్టు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మా పల్లెటూరుల పద్ధతుల్లో ఏంటంటే మేమైతే ఇంటి ముందు అయితే పెంచుకుంటాం ఫ్రెండ్స్. అంటే దిష్టి కానీ అంటే ఉంటాయి కదా, అంటే దెయ్యాలని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. దెయ్యాలని చాలా రకరకాల ఉంటాయి ఫ్రెండ్స్. వాటి గురించి అయితే మేమైతే ఇంటి ముందు అయితే పెంచుకుంటాం. దీన్నైతే శుద్ధంగా పూజ అనేది చేసుకుంటూ ప్రతి శుక్రవారం మంగళవారం అనేది మేమైతే పూజ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ చెట్టుతో. ఈ చెట్టు అనేది కావాలంటే మా పల్లెటూరులో కూడా నేను చూపిస్తాను. ఇంటి ముందు పెట్టుకొని ఉంటారు, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చెట్టు వల్ల ఉపయోగం అయితే అది దగ్గరకు కూడా వచ్చి చూపిరు. చూసారు కదా ఈ చెట్టు అయితే ఎలా ఉందో, ఎంత ముళ్ళుగా ఉందో చూసారు కదా. చాలా ముళ్ళుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే. ఈ చెట్టు వల్ల కూడా మనకైతే ఇంటి ముందైతే మేమైతే ఎక్కువైతే పెంచుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాలా చేపోయింది ఫ్రెండ్స్. తిరిగి చాలా అయితే అలిసిపోయి ఉన్నాము. ఇక్కడ మా వాళ్ళు అయితే నీళ్ళు కూడా ఆ పక్క అయితే ఉన్నారు. మా వాళ్ళు కూడా ఆ పక్క కూడా మంచిలు అయితే ఆ పక్క ఉన్నాయి. మేము ఏంటంటే ఇటు పక్క నుంచి అయితే వచ్చాం ఫ్రెండ్స్, వెనక పక్క నుంచి. అందువల్ల అయితే మాకు చాలా లేట్ అయిపోయింది. మేము ఉదయం మ్యాక్సిమం 9 అలా అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం అయితే 4:30 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఫుడ్ కూడా అయితే లేదు ఫ్రెండ్స్. అందుకని మేము ఏంటంటే నేరేడు పళ్ళు అటువంటి రకరకాల పళ్ళు అయితే మన అడవిలో దొరికే పళ్ళతోనైతే మేమైతే తినైతే ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా సేపు అయితే ఉండి అయితే మళ్ళీ అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ చీకటి అయితే పడిపోతుంది కాబట్టి. కానీ అడవిలో ఎంత కష్టం అనేది ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. చాలా కష్టంగా చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఎటు పక్కున్నారో నాకైతే కనిపించలేదు. చూద్దాం వాళ్ళు ఎటు పక్కున్నారు అనేది కూడా వాళ్ళు అయితే ఎటు పక్కున్నారు అనేది కూడా నాకైతే కనిపించలేదు ఫ్రెండ్స్. చాలా దూరం అయితే ఉన్నట్టున్నారు. వస్తున్నా ఫ్రెండ్స్, అటు పక్క అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము. రే పక్క ఏమైనా ఉన్నాయా కాయలు ఫ్రెండ్స్? ఆ పక్క కూడా లేవంటే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం చూద్దాం ఎంత దూరం వెళ్ళాలనేది. ఆ పక్క అయితే ఉన్నారంట ఫ్రెండ్స్, వెళ్ళి అయితే చూద్దాం మనం. ఫ్రెండ్స్ అడుగుని ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే కనిపించారు. మంచిలు కూడా వాళ్ళ కాడైతే ఉన్నాయి. వెళ్ళి మంచిలు అయితే తాగడం ముందైతే చాలా దాహం అయితే వేస్తుంది నాకు. నేరేడు పళ్ళు కూడా ఎంత నేరేడు పళ్ళు తిన్నా ఏం తిన్నా మనకైతే ఆకలి అనేది తీరదు కాబట్టి మనకైతే మంచిలు కూడా ఉన్నాయి. అక్కడ మంచిలు కూడా అయితే వెళ్ళి తాగదాం. మన వాళ్ళు అయితే ఇప్పుడైతే కనిపించారు. వాళ్ళు ఒక పక్క వెళ్ళారు, మేము ఒక పక్క వెళ్ళాం. అందువల్ల అయితే మేమైతే ఇబ్బంది అయితే పడిపోయాం ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది అయితే పడ్డాం అనేది చూపిస్తారు మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి. అయితే ఎప్పుడైతే మేము పడలేదు అడవికి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అయితే నేనైతే ఇంత ఇబ్బంది అయితే పడుతున్నాను. చూస్తున్నారు కదా మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే నేను మంచి ఇలాగే మీ ముందుకైతే మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాను. మన వాళ్ళు అయితే నేరేడు పళ్ళు కూడా పోస్తున్నారు, వెళ్ళి చూద్దాం. మీరైతే చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే కాయలు అయితే ఏరుతూ ఉన్నారు. నేరేడు పళ్ళు అయితే అసలు చాలా పళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదిగోండి మన వాళ్ళు అయితే చెట్ల మీద కూడా కాయలు అయితే ఊపుతూ ఉన్నారు. మనకి కాయలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అడవిలో అయితే. ఇంకా కాయలు అనేది ఎక్కువ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను నేను అవి ఎలా ఉన్నాయి ఏంది అనేది ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. నేరేడు పళ్ళు అయితే చూసారు కదా, ఇవైతే మన వాళ్ళు అయితే చాలా నేరేడు పళ్ళు అయితే కోసారు ఫ్రెండ్స్. వీటి వల్ల మనకు తింటే ఏంటంటే అంటే ఈ పండు అనేది మనకి చాలా వేడి ఫ్రెండ్స్, వేడి ఎక్కువ అనమాట. ఈ పళ్ళు ఇవి కూడా ఎక్కువ అయితే తినకూడదు మనం. కడుపులో ఏమన్నా ఎంట్రుకలు కానీ ఏమన్నా ఉంటే కరిగిపోతాయి ఫ్రెండ్స్.
వీటిలలో ఏంటంటే ఇవి నాటు నేరేడు పళ్ళు ఫ్రెండ్స్. ఇంకా వీటిలో ఇంకొక రకం కూడా ఉంటుంది, అవి హైబ్రిడ్ కాయలు, అవి లావు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ వాటి మీద కూడా ఇవైతే చాలా మంచి ఫ్రెండ్స్. జుట్టు కానీ జుట్టు ఊడకుండా ఉండడానికి కానీ చాలా విధమైన ఉపయోగాలు అయితే ఈ కాయల వల్ల అయితే ఉన్నాయి. నాకు తెలిసి 1-2 అయితే అంతే ఫ్రెండ్స్. మీకు వాటి గురించి ఎక్కువ అయితే తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఉన్నాయరా కాయలడా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ పళ్ళు అయితే చూడండి, ఇవి పాలకాయలని అంటారు ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయనేది కూడా తినైతే చూపిస్తాను. పర్లేదు, కొంచెం పులుపు ఒగురు అనేది అయితే తగులుతుంది ఫ్రెండ్స్ ఈ కాయలు అనేది. ఇవి చూడండి అసలు ఎలా ఉన్నాయో. వీటిని అయితే పాలకాయలు అంటారంట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాయలు కూడా. చూడండి పాలకాయలు అనేది ఎలా ఉన్నాయో. వీటిని అయితే పాలకాయలు అని అంటారంట ఫ్రెండ్స్. వీటిలలో మేము ఎన్ని రకాల కాయలు చూపించాను అనేది కూడా మీరైతే వీడియోలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? దగ్గరికి కూడా వచ్చి చూపిరా. ఆసాలు చేస్తున్నాడు ఫ్రెండ్స్ ముళ్ళల్లోకి వెళ్ళి. మనోడైతే సెట్ ఎక్కుతావురా. మనోడైతే ముళ్ళల చెట్లలోంచి ఎక్కేసాడు ఫ్రెండ్స్, ముళ్ళల్లోంచి చెట్టు పైకి. ఫ్రెండ్స్ మనోడైతే దిగాడు ఫ్రెండ్స్. చూడండి ముళ్ళులన్నీ గీసుకున్నాయంట. ఇప్పుడు ఇక్కడ అట్టాసరా చూడాలి ఫ్రెండ్స్. మా ఊడైతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి అసలు ముళ్ళ కంపలలో వేరే ఏమైనా అయిందా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ కంపలు అయితే చూడండి అసలు మా ఊడే తిరుక్కోపోయాడు. దాంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూడండి. ముళ్ళుల వల్ల అనేది చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్. ఇంత ఇబ్బంది పడతాడని అసలు నేనైతే అనుకోలేదు. చూడండి అసలు జాగ్రత్తగా ఫ్రెండ్స్. మా ఊడి చెప్పు కూడా అయితే తెగిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అసలు మేము ఇంత ఇబ్బంది పడతామని అడవులు అయితే అసలు అనుకోలేదు. ఇంత కష్టాలైనా వస్తాయి అనుకోలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా మేము అడవిలో ఎంత కష్టపడ్డాము అనేది, ఎన్ని ఇబ్బందులు పడ్డాము అన్నీ చూసారు కదా అడవిలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూస్తారు కాబట్టి వీడియో ఎంతకంత నచ్చా ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పటిలాగే ముందుకైతే మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.